తెలుగుదేశం పార్టీతో పొత్తు కోసం తెలుగుదేశం భారతీయ జనతా పార్టీతో పొత్తు కోసం ఎంత ప్రయత్నిస్తున్నా భారతీయ జనతా పార్టీ కదలట్లేదు, మెదలట్లేదు, ఒప్పుకోవట్లేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఓడిపోతుంది అని చెప్దాం అనుకున్నటువంటి ఆర్కే గారి రోత పలుకులు క్రిందసారి చూసేశారు జనం. 2019లో అయిపోయాడు మోడీ అని రాసుకొచ్చారు, చివరికి ఆయనే గెలిచాడు. ఈ దఫా అట్లా చెప్పిన జనం నమ్మే పరిస్థితుల్లో లేరు. కాబట్టి కొత్త కోణంలో రెచ్చగొట్టేటటువంటి వార్తలు ఇందులో ఆయన రోత పలుకులకు సంబంధించినటువంటిది. మోడీ పాలనలో ప్రాంతీయ పార్టీలను ముప్పతిప్పలు పెట్టడం చూస్తున్నాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిది ప్రాంతీయ పార్టీనే కదా, ఎవడు ముప్పతిప్పలు పెడుతున్నాడు? నవీన్ పట్నాయక్ది ప్రాంతీయ పార్టీనే కదా, ఎవడు ముప్పతిప్పలు పెట్టాడు? లేకపోతే కేసీఆర్ది ప్రాంతీయ పార్టీనే కదా, ఎవడు ముప్పతిప్పలు పెట్టాడు? లేకపోతే స్టాలిన్ది ప్రాంతీయ పార్టీనే కదా, ఎవడు ముప్పతిప్పలు పెట్టాడు? ఆయా ప్రభుత్వాలకి డబ్బులు అందనీయకుండా చేసి వాళ్ళని వేధించుకు తిన్నటువంటి కాంగ్రెస్ పార్టీ గొప్పదయ్యింది. వాళ్ళందరూ దర్జాగానే సాగుతా మోడీ సర్కార్ని ఏడిపిస్తున్నా సరే మోడీ ప్రాంతీయ పార్టీలను వేధించిన వాడయ్యాడు ఆర్కే గారి చెత్త పలుకులో. ఇకపోతే తాజా అంచనాల ప్రకారం నరేంద్ర మోడీ మళ్ళీ అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. అదే జరిగితే తమ మనుగడ ప్రశ్నార్థకమవుతుంది. ప్రాంతీయ పార్టీల అధినేతలు ఆందోళన చెందుతున్నారు. ఎవరో ఆందోళన చెందుతున్నారు? చంద్రబాబు గారు ఆందోళన చెందుతున్నారు మోడీ మళ్ళీ గెలిస్తే. దానికి దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీలన్నీ అని రాసుకొచ్చాడనమాట. అయితే బీజేపీ పెద్దలను పల్లెత్తు మాట అనలేని పరిస్థితి జగన్ది. మరి చంద్రబాబుది కూడా అంతేగా. బీజేపీ పెద్దలకు ఆగ్రహం తెప్పించకుండా ఏం చేసినా వారి అనుమతితోనే చేసుకుంటూ పోతున్నారు. 3 రాజధానులపై కూడా బీజేపీ పెద్దలకు చెప్పే చేశారట. అయినా 3 రాజధానుల వ్యవహారానికి అతిగతి లేదు. అంటే తెలుగుదేశంతో బీజేపీ కలవట్లేదు కాబట్టి అదిగో బీజేపీ వాళ్ళు 3 రాజధానులు తెలుసు వాళ్ళకి, వాళ్లే జగన్ ప్రోత్సహించారని ఇప్పటి నుంచినే ప్రజల్లో మెదళ్లలో విషం నింపేటటువంటి ప్రయత్నం. ఇకపోతే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఇటీవల తన కలిసినప్పుడు జగన్ పాలనను ప్రధాని మోడీ తీవ్రంగా ఆక్షేపించారు. ఇది రేవంత్ రెడ్డి ఖండించడు, బట్టి విక్రమార్క ఖండించడు, మోడీ ఖండించడు. కాబట్టి ఈయన బాత్రూంలో కూర్చుని చూసినట్టుగా ఈయనే రాసేస్తాడు. జగన్ తిట్టేశాడు, ఓ పక్కనే జగన్ని కాపాడుతున్నాడని రాస్తాడు ఈయనే, మరో పక్కనేమో జగన్ని తిట్టేశాడని ఈయనే రాస్తాడు. ఇకపోతే జగన్ బలహీనపడితే తెలుగుదేశం పార్టీ మరింత బలపడుతుందే తప్ప తమకు వనగూరే ప్రయోజనం ఏమీ లేదన్నది కమల్నాథుల అభిప్రాయంగా ఉంది. అసలు పాయింట్ ఇది. జగన్ని బలహీనపరిస్తే తెలుగుదేశం పార్టీని బలపరచాల్సిన అవసరం భారతీయ జనతా పార్టీకి ఏంటి? తను బలపడాలనుకుంటుంది కానీ. కాబట్టి బీజేపీ దగ్గరికి రావట్లేదు కాబట్టి జగన్కి మోడీకి డీలింగ్ ఉంది అని మళ్ళీ ముందుకు తీసుకురావాలన్నమాట. ఇక్కడ ఈ కారణంగానే రాష్ట్రం నాశనం అవుతున్నా జగన్కి కేంద్ర సహకారం అవుతుంది. రాష్ట్రం ఏం నాశనం అవుతుందంటే రాధాకృష్ణ హైదరాబాద్లో కూర్చుని రాస్తే నాశనం అయిపోతుంది. ఇదివరకు తెలంగాణ అద్భుతమైన అభివృద్ధి, కేసీఆర్తో సూపర్ అని రాశాడు. ఆయన్ని కాస్త జనం ఓడగొట్టారు. అంటే ఈయన రాసే వార్తకి జరిగేదానికి పూర్తి భిన్నంగా ఉంటుంది. ఇకపోతే మాజీ సీఎం కేసీఆర్ని రాజకీయంగా ఫినిష్ చేయండి, మీకు నా సహకారం ఉంటుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా మాకు బాధ లేదు. కేసీఆర్ కుటుంబం మాత్రం ఉండకూడదు, మీరు చేయగలిగేదంతా చేయండి అని రేవంత్ బట్టిలతో ప్రధాని అన్నట్టు తెలిసింది. రేవంత్ రెడ్డిని ఇప్పుడు ఈయన ఫ్యాక్షన్ లీడరు నరేంద్ర మోడీ, మీరు వాళ్ళ సంగతి తేల్చేయండి అని చెప్పాడు. అంటే ఇప్పుడు కేసీఆర్ని రెచ్చగొట్టాలి బీజేపీ మీదకి. ఇది ఇంతకంటే నీతిమాలిన దుర్మార్గమైన రాతలు ఎందుకు? భారతీయ జనతా పార్టీ నాశనం చేయాలి. భారతీయ జనతా పార్టీ చంద్రబాబుకు అనుకూలంగా వస్తే ఓకే, లేదంటే దాన్ని నాశనం చేయాలి. అది ఖచ్చితంగా గెలుస్తోంది రేపు పొద్దున మళ్ళీ. కాబట్టి దాన్ని బద్నాం చేయాలి. ఇది ఆర్కే గారి రోత రాత.